సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము ఆరాధన ఉదయం 6 గంటలకు 10 గంటలకు ఆరాధన ఉంటుంది. ప్రతి వారు దేవుని మందిరానికి వచ్చి ఆయన్ని స్తుతించవలసిందిగా కోరుకుంటున్నా. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావా? నీ జీవితంలో గమ్యం లేని ప్రయాణం చేస్తున్నామని ఆందోళన కలిగి ఉన్నావా? ఏం జరగబోతుందనే ఒత్తిడితో నువ్వు కానీ ఉంటున్నట్లయితే ఆయన వాగ్దానం తెలియజేస్తుంది. లేవి గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడై ఉందును, మీరు నా ప్రజలై ఉందురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఇస్తున్న భరోసా మాట, నేను మీకు మధ్య ఉన్నాను, మీ దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలై అంటారు. ఈరోజు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నీ పరిస్థితులు చాలా ఒత్తిడిగా ఉన్నాయేమో. ఒకవైపు రుణాలు, అనారోగ్యము, కుటుంబ బాధ్యతలు, చదువు, అపజయము, విజయము, ఇంటర్వ్యూస్, అలాంటివి అనేకమైన ఒక మైండ్లో తిరుగుతున్నాయేమో. కానీ ఒక విషయాన్ని గ్రహించు, నీ మధ్య యెహోవా ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ప్రజలే ఉన్నాం మనము. ఆయన తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు నమ్ముతున్నావా ఆయన పట్ల గొప్ప కార్యం చేస్తానని? నేను చెప్పగలను దేవుని వాక్యముతో, గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు ఏమైనా చేయగలడు. నీ పరిస్థితులైనా మార్చగలడు. నీకున్న ప్రతికూల పరిస్థితుల నుంచి అయినా విడుదల చేయగలడు, ఆయన విమోచించగలడు. ఎందుకంటే నీవు నేను ఆయన కుమార్తెలమై ఉన్నాం. ఈ నిరీక్షణతో ముందుకు వెళ్ళండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలో మొరపెడుతున్నా. నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకొని వారిని ధైర్యపరచండి, వారిని బలపరచండి. వాళ్ళు ఉన్న భయాలు, ఆందోళనలు యేసు నామం తీసివేయండి. ఆయన వారు ఏదైతే నిజంలో కోరుకున్నారో ఆ కోరికలు సిద్ధింపచేసి నీ కృపాక్షమలతో నింపండి, ఆస్వాదించండి, ఫలింపచేయండి. ఆయన వారు ఏదైతే అయినా ఇది అసాధ్యం అనుకున్నారో, అయినా మేము నీ ప్రజలే ఉన్నాము, సాధ్యపరచండి. నీ మహత్యమైన కార్యాలు చేసి నడిపించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి, ఓపికగా ఉండండి. దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.